రాజేష్ గారు, ఈ తాజాగా వచ్చిన వార్త తెలుసు. ఈ సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎంపీడీఓని కొట్టాడని, జవహర్బాబు అనే అతన్ని. దాని మీద పెద్ద ఎత్తున రియాక్షన్ వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే అతన్ని లిటరల్గా అరెస్ట్ చేసి బయటికి లాక్కొని తీసుకొని వెళ్ళారు పోలీసులు. ఆ ఫొటోస్ కూడా వచ్చినాయి. మామూలుగా ఇంత ధైర్యం చేయరు. ఏంటి ప్రభుత్వంలో పెద్దలు కూడా ఇట్లా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు అనుకున్న తర్వాతే జరిగింది అనుకుంటాను. కానీ నాకు ఇందులో చాలా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఎవరో ఈ వ్యక్తి అనుకున్నాను నేను, ఈ సుదర్శన్ రెడ్డి అంటే. ఈయన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఈయన్ని గతంలో ఈయన ఎంపీపీగా ఎంపీపీగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి ఎట్లా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా. చాలా పెద్ద పదవి అది. దాని మీద ఎవరో కోర్టుకు వెళితే కోర్టు వాళ్ళు తర్వాత ఇతన్ని డిస్క్వాలిఫై చేశారు, ఇతను ఉండటానికి వీలు లేదు అని. తర్వాత వెళ్ళిపోయాడు అనుకోండి. బట్ ఆ వ్యక్తే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్గా కొన్నాళ్ళ పాటు అయితే ఉన్నాడు కదా, ఆయన్ని డిస్క్వాలిఫై చేసే వరకు. అటువంటి వ్యక్తి ఇవాళ ఒక ఉద్యోగిని వెళ్ళి కొట్టాడు అంటే అసలు ఏ రకమైన సంస్కృతిని గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎంకరేజ్ చేశారు అనేది మనకు అర్థమవుతోందండి. అంటే ఇక్కడ ఎటువంటి వాళ్ళని డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ గా జగన్మోహన్ రెడ్డి గారు నియామకం చేశారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ గా ఉన్న వ్యక్తి ఇలా వ్యవహరించడం ఏంటనే కాదు, ఇలా వ్యవహరించే వాళ్ళన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ గా నియామకం చేపట్టింది అనేది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏరికోరి తెచ్చుకున్న వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘటన అంటే ఈ జవహర్ బాబు గారి మీద జరిగిన దాడి ద్వారా ఆయన ధైర్యం చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది తప్ప ఈ సుదర్శన్ రెడ్డి ద్వారా అంతకు ముందు కూడా చాలా మంది అధికారుల మీద దాడులు దౌర్జన్యాలు జరిగాయట. చాలా మంది ఆ రోజు వీళ్ళ ప్రభుత్వ హయాంలో వీళ్ళకున్న పరపతి రీత్యా సహించి భరించి పేదవాడి కోపం పెదవికి చేయడన్నట్టుగా వాళ్ళలో వాళ్ళు మదనపడి అవమాన భారంతో తలంచుకున్నారు. కానీ ఏదో ఒక స్టేజ్ లో పాపం పండగ మనదు. ఇవాళ చాలా కోణాలు ఇందులో చర్చనీయాంశంగా ఉన్నాయి రమేష్ గారు. ఒకటి, మహిళా ప్రజాప్రతినిధులకి మహిళా సాధికారత కోసం ఇవాళ కుటుంబ కట్టుబాట్లు సామాజిక కట్టుబాట్లు దాటి కూడా మహిళలు రాజకీయాల్లోకి రావాలి, మహిళా నాయకత్వం పెంపొందించాలని మహిళా రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఆ పర్టికులర్ రిజర్వ్డ్ ప్లేసెస్ లో మహిళలు మాత్రమే పోటీ చేసే వెసులుబాటు ప్రభుత్వాల పరంగా రాజ్యాంగబద్ధంగా మనం సౌకర్యం కల్పిస్తా ఉన్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి, పేరుకు మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు, కానీ అసలు శిస్సులు అధికారాన్ని జులును ప్రదర్శించేది మాత్రం వాళ్ళ భర్తలో వాళ్ళ సంతానమో వాళ్ళ అన్నదమ్ములు వేరే ఎవరో ఒకళ్ళు ఈ వాళ్ళని నామమాత్రపు ప్రజాప్రతినిధులుగా కొనసాగిస్తూ అసలు శిస్సుల అధికారాన్ని వీళ్ళు కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ ఈ సుదర్శన్ రెడ్డి తల్లి గాలివీడి ఎంపీపీ అయినా సరే, గాలివీడి ఎంపీపీ ఇప్పుడు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీకి ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ లో ఎంపీపీగా తన తల్లి కూర్చోవడానికి ప్రభుత్వం ద్వారా కల్పించబడ్డ ఆఫీస్ అది. అక్కడ ఇతనికి ఏ హోదా ఉంది? అతని తల్లి ఎంపీపీ అయితే ఇతను ఆ కార్యాలయంలో కూర్చుంటాను అని చెప్పని ఆ కార్యాలయంలో కూర్చోవడమే కాదు, అసాంఘిక కార్యకలాపాలు కూడా పాల్పడుతున్న నేపథ్యంలో ఎంపీడీఓ గారు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఎంపీడీఓ గారు ఏం చెప్పారు, అతని స్నేహితులతో వచ్చి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ గారి ఆఫీసులో ఆవిడ చైర్లో అతను కూర్చొని అక్కడ మందు తాగే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది మా దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగించడం అనేది ఆక్షేపణీయం కాబట్టి నేను అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్తున్నాడు. ఇక్కడ ఇతనికేంటి, అరే నేను ఎంపీపీ కొడుకుని నేనే ఇంతకు ముందు ఎంపీపీగా చేసున్నా. ఆఫ్టర్ ఆల్ అంటే అతని దృష్టిలో ఈ ఎంపీడీఓ అనేది ఒక ఆఫ్టర్ ఆల్. ఎందుకంటే కుల దురహంకారం కూడా అక్కడ 100% పనిచేసిందని చెప్పుకోవచ్చు. అతను ఒక దళితుడు అయి ఉండటంతో అతన్ని దళితుడుగానే పరిగణించాడు తప్ప అతను ఒక గ్రూప్ 2 నుంచి ఎంపికై వచ్చిన ఉన్నతాధికారి అనే అంశాన్ని ఆ మండలం మొత్తానికి జ్యుడిషియల్ పవర్స్ ఉండే ఎంఆర్ఓ గారు, డెవలప్మెంట్ అధికారిగా పంచాయతీరాజ్ నుంచి ఎండిఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఎంఆర్ఓ గారు ఉంటారు, అలాగే పంచాయతీరాజ్ నుంచి ఎండిఓ, మండలంలో వీళ్ళిద్దరే అత్యున్నత స్థాయి అధికారులు. అటువంటి ఎండిఓ గారి మీద ఆ విధమైన భౌతిక దాడికి పాల్పడటం అనేది 100% ఆక్షేపణీయం. గతంలో చూసాం మనం, చింతమనేని ప్రభాకర్ గారి ద్వారా ఆనాడు ఎంఆర్ఓ వనజాక్షి గారి మీద దాడి జరిగింది అని
ఎక్కడ లేని మహిళల మీద సానుభూతి వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, రోజా గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వనజాక్షి గారి అంశం ప్రస్తావిస్తూ వస్తారు. కానీ ఇదే వైసీపీ పార్టీ ఇవాళ ఆ రోజు ఎంఆర్ఓగా ఉన్న వనజాక్షి గారి మీద దాడి జరిగిందని పదే పదే ప్రస్తావించిన వాళ్ళు ఈ రోజు ఈ సుదర్శన్ రెడ్డి చేసిన ఈ దాష్టికాన్ని ఇప్పటి వరకు మా నాయకులు ఈ విధంగా ఈ విధమైన చర్యలకు పాల్పడటం తప్పు అని ఒక్క నాయకుడు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన దృష్టాంతం మనం చూడాలి. ఖచ్చితంగా ఇక్కడ ఒకటి, ప్రజాప్రతినిధులుగా ఎంపికైన మహిళల్ని ఒక డమ్మీలుగా మారుస్తున్న తీరు. నిన్న ఒక సంఘటన జరిగింది రమేష్ గారు, నా సమక్షంలోనే జరిగింది అది. ఒక మహిళా శాసనసభ్యులు, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఒక మహిళా శాసనసభ్యురాలు ఉంది. ఆ మహిళా శాసనసభ్యురాలి భర్తకి నా దగ్గరున్న, నా పక్కనున్న ఒక అతను ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు అని చెప్పని సంబోధిస్తున్నాడు. నేను నిజంగానే ఎవరైనా ఎమ్మెల్యే గారితో మాట్లాడారేమో అని అనుకున్నా. తర్వాత ఎవరితో మాట్లాడిందంటే అప్పుడు చెప్తున్నాడు పలానా ఎమ్మెల్యే గారి భర్తతోటి అని. మరి ఆమె ఎమ్మెల్యే అయితే ఈయన నువ్వు ఎమ్మెల్యే అని సంబోధిస్తున్నావు ఏంటి అంటే, అలా అంటేనే అతను తృప్తిగా ఉంటుంది, లేకపోతే పని చేయడు అని చెప్పని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏ స్థాయిలో మన ఫార్స్ గా తయారైందండి ఈ మహిళా రిజర్వేషన్లు కానివ్వండి, ఇతరత్ర ఇట్లాంటివన్నీ. ఇప్పుడు మహిళల సామర్థ్యాన్ని, వాళ్ళ నాయకత్వ పట్టిని అవమానపరచడం అది. ఎందుకంటే నాకు తెలిసి ఆ మహిళా శాసనసభ్యురాలు చాలా సమర్థురాలు, ఇవాళ చాలా సమర్థంగా ఆమె విధులు నిర్వహిస్తా ఉన్నారు, ఉన్నత విద్యావంతురాలు. అటువంటి ఆమె భర్తగా ఇప్పుడు ఆమెకు చేదోడు వాదోడుగా ఉండటాన్ని మనం ఆక్షేపించం. కానీ తనని ఎమ్మెల్యే అని సంబోధిస్తే తప్పితే ఆయన పనులు చేయడు అని అంటే ఎక్కడికి దిగజారుతున్నాం మనం. ఇవాళ సుదర్శన్ రెడ్డి కూడా వాళ్ళ తల్లిగారు ఎంపీపీ, ఆమెకి ఖచ్చితమైన ప్రోటోకాల్ ఉంటుంది, ఆమె ఛాంబర్ ఆమెకు ఉంటుంది, ఆమె సీట్ ఆమెకు ఉంటుంది. ఆమె సీటులో ఆమెను కూర్చోనీకపోతే అభ్యంతరం వ్యక్తం చేయగలిగి తన హక్కు కోసం పోరాడగలిగే సామర్థ్యం కూడా ఆమెకు ఉంటుంది. ఇతను వచ్చి ప్రభుత్వ కార్యాలయంలో నేను కూర్చుంటాను అని చెప్పని దానికి అభ్యంతరం వ్యక్తం చేసే ఉన్నతాధికారిని పట్టుకొని కొట్టి కులం పేరిట దూషించి, ఇవాళ దూషించావు అయిపోయింది అక్కడితోటి. ఇవాళ పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉండి పవన్ కళ్యాణ్ గారు తన శాఖలో ఒక ఉన్నతాధికారికి ఈ విధమైన పరిస్థితి ఎదురైంది అని చెప్పని ఆయన స్వయంగా అక్కడ వరకు వెళ్ళటం అనేది ఖచ్చితంగా ఆ సిబ్బంది మోరాల్ పెంచుతుందండి. డెఫినెట్ గా ఆ సిబ్బంది నైతిక స్థైర్యాన్ని పెంచుద్ది. కష్టకాలంలో మా పాలకులు, మా డిపార్ట్మెంట్ కి సంబంధించిన మంత్రి గారు మా భుజం తట్టారు, మాకు అండదండలు అందించారు అనేది రేపటి రోజున ఈ విధం అంటే ఇప్పుడు ప్రభుత్వం కనుక ఇంత వేగంగా స్పందించకుండా ఉంటే, ప్రభుత్వం అక్కడ సిఏ కొండారెడ్డి గారు అంత ధైర్యంగా అదే సుదర్శన్ రెడ్డిని అదే ఎంపీపీ ఆఫీసుల నుంచి కాలర్ పుచ్చుకొని బయటికి లాక్కొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించకుండా ఉండున్నట్టయితే 100% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు డిమోరలైజ్ అవడానికి ఆస్కారం ఉండేది. ఎందుకంటే ఏదైనా తప్పు జరుగుతున్నప్పుడు ఖండించాలి అని అంటే భయం వేస్తుంది. ఖండిస్తే సుదర్శన్ రెడ్డి జవహర్ బాబుకి ఎటువంటి గతి పట్టించాడు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఖచ్చితమైన భయం ఉంటది. ఏ అధికారి కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ గా డ్యూటీ చేయడానికి అంటే సంకోచించే పరిస్థితులు ఉత్పన్నమవుతుంది. కానీ ఎప్పుడైతే ఈయనకి ఇంకో ప్రత్యేకత ఉందండి. ఈయన సుదర్శన్ రెడ్డి గారు కొంతకాలం పాటు ఉన్నాడు కదా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ గా జగన్ గారి ప్రభుత్వంలో. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో ఈయన ప్రస్తుతం మాట్లాడినట్టు నాకు గుర్తు. ఆ విధంగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఎప్పుడు గతంలో మాట్లాడాల ఇటువంటి కేసు బయటకు వచ్చి ఈయన మాట్లాడాడు చాలా ఉత్సాహంగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అన్ని స్థాయిల్లో అందరూ పరిధి దాటేశారండి. ఇవాళ సాక్షాత్తు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియాకు వచ్చి మాట్లాడాడు. సిఐడి అడిషనల్ డీజీగా ఉండి సంజయ్ అమరావతిలో, హైదరాబాద్ లో, ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టాడు. కాబట్టి ఏంటంటే వాళ్ళు పెట్టలేదు నేను పెడితే ఏమవుద్దని చెప్పని ఈ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సుదర్శన్ రెడ్డి, ఎందుకంటే ఇతను బేసికల్ గా ఆ లా ప్యాటర్న్ నుంచి వచ్చిన అతను కాదు, లాయర్ బై క్వాలిఫికేషన్ లాయర్ అయినా కూడా అతన్ని అంటే ఆ పదవిలో ఖర్చు పెట్టారు. కానీ అతను రాజకీయ నేపథ్యం నుంచి వచ్చాడు, రాజకీయ నాయకులుగానే వ్యవహరించాడు. ఏదేమైనా సరే ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ఉద్యోగులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు 100% ఆహ్వానించదగ్గది. అవును, కరెక్టేనండి.